అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికొళ్ల భరణి, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో రాముని అక్షింతలు ప్రతి ఇంటికి చేరేలా చేశామని అన్నారు. ప్రపంచమంతా రాముని ప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తోందన్నారు. ఇలాంటి గొప్ప దినాన్ని మనమందరం మతానికి అతీతంగా ఒక పండగలా చేసుకోవాలని కోరారు. వందల సంవత్సరాల నుండి పోరాటాలు, లక్షల మంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు మన అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ముందుగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క రామ పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా తనికెళ్ల భరణి గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఇంకా చాలామంది ముఖ్యులు కూడా, రామ్నగర్ డివిజన్ ఫార్మర్ డీజీపీ జయచంద్ర గారు, మరి చాలామంది ముఖ్యులు కూడా ఇక్కడికి వచ్చేసినారు. ఆ యొక్క శ్రీరామ పట్టాభిషేకాన్ని కరుణ విందుగా వీక్షించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని, వారి ఆశీర్వచనాలు తీసుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ యొక్క అర్చక స్వాముల వారు ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా శ్రీరాముని పట్టాభిషేకం కాకుండా శ్రీరాముని నడిచినట్టు నడవడని మనందరం కూడా నడవాలి. మనందరం హిందువులై ఉండి ఈ హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి యొక్క సమయం ఆసన్నమైంది. అందరూ కూడా నడుము కట్టి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. కాబట్టి రామ ప్రాణ ప్రతిష్ఠ అయిన సందర్భంగా భారతీయులందరూ కూడా ఈరోజు పండుగలానే భావిస్తున్నారు. గత వారం రోజులుగా మందిరాన్ని శుద్ధి చేయడము, స్వచ్ఛ తీర్థులు, అదేవిధంగా రాముడి పట్టాభిషేకం చేయడం అనే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎండోమెంట్ సెల్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. దానికి తనికెళ్ల భరణి గారు రావడము, రాముడి మీద పాటను రిలీజ్ చేయడము, వారు కూడా పాడారు. ఇది ఒకవైపు అయితే రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అన్ని పార్టీలు చేసుకుంటారు, అన్ని పార్టీలు చేసుకోవచ్చు, దానికి ఎవరికి కూడా అభ్యంతరం ఉండకూడదు. అందరూ కూడా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా రాముడిని దేవుడి కింద కాదు, రాముడిని ఒక వ్యక్తి కింద, ఒక మర్యాద పురుషుడి కింద మనం భావిస్తాం. కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ దేశంలో రామరాజ్యం రావాలన్నారు, కానీ దానికి మతంతో సంబంధం లేదు. కాబట్టి అయినా కూడా కొంతమంది దాని మతంతో పోల్చి ఏదో రాజకీయ కార్యక్రమం కింద చిత్రించే ప్రయత్నం చేసి కొంతమంది స్వాముల్ని వారి ఏపు చేసుకొని రాజకీయమైనటువంటి ధ్వనిని వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ద్వంద్వ ప్రణాళిక అవుతుందో, వారి యొక్క ద్వంద్వ స్టాండ్ అవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ